بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 61. بسم الله الرحمن الرحيم. وهو القاهر فوق عباده ويرسل عليكم حفظه حتى إذا جاء أحدكم الموت توفته رسلنا وهم لا يفرطون. ఆయత్ నంబర్ 61. ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలి వాళ్లను పంపుతాడు. చివరకు మీలో ఎవరికైనా మరణ గడియ సమీపిస్తే మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. ఈ విధి నిర్వహణలో వారెలాంటి నిర్లక్ష్యం చేయరు. 79. తమకు కేటాయించబడిన బాధ్యత నిర్వర్తించడంలో దైవదూతలు ఏమాత్రమూ అలసత్వానికి మరుపుకు లోనవరు. ప్రాణం తీసుకునే దూత తన విధిని ఖచ్చితంగా నిర్వహిస్తాడు. చనిపోయే వ్యక్తి గనక సజ్జనుడు అయి ఉంటే అతని ఆత్మను ప్రాణాన్ని ఇల్లియన్కు, దుష్టుడు అయి ఉంటే అతని ఆత్మను సిజ్జీన్కు పంపుతాడు. ఆయత్ నంబర్ 62. ثم ردوا إلى الله مولاهم الحق ألا له الحكم وهو أسرع الحاسبين. ఆయత్ నంబర్ 62. ఆ పైన అందరూ తమ అసలు యజమాని అయిన అల్లాహ్ సన్నిధికి తీసుకురాబడతారు. 80. అల్లాహ్ సన్నిధికి తేబడేది ఎవరు అంటే ప్రాణం తీసుకుని దైవ సన్నిధికి వెళ్లే దైవదూతులు అని కొందరు అభిప్రాయపడ్డారు. మానవులంతా ఇందులోకి వస్తారని మరికొంతమంది విద్వాంసులు భావిస్తున్నారు. దీని భావం ఏమిటంటే పునరుద్ధాన దినాన అందరూ ప్రళయ దిన అధినేత అయిన అల్లాహ్ సమక్షంలో హాజరుపరచబడతారు. అందరి వ్యవహారాన్ని ఆయన తేలుస్తాడు. ప్రాణం తీసుకునే దైవదూత గురించి ప్రస్తావించినప్పుడు బహువచనం ప్రయోగించబడింది. అంటే ప్రాణం తీసుకునే దైవదూత ఒకరి కన్నా ఎక్కువ మంది ఉంటారని ఆయుధను బట్టి బోధపడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యాఖ్యాతులు ఏమంటారంటే ప్రాణం తీసుకునే విషయం అల్లాహకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు దివ్య ఖురాన్లోని ఈ ఆయతులో ఇలా ఉంది: జనుల మరణ సమయంలో అల్లాహ్ వారి ఆత్మలను కైవసం చేసుకుంటాడు. జుమర్ 42. కాగా ప్రాణం తీసుకునే దైవదూత వైపుకు కూడా ఇది సూచించబడింది. ఉదాహరణకు ఖురాన్లోని వేరొక చోట ఇలా అనబడింది: వారికి ఇలా చెప్పు, మీకోసం నిర్ధారించబడిన మృత్యుదూత మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత మీరు మీ ప్రభువు వైపుకు మరలించబడతారు. అస్-సజ్దా 11. అనేక మంది దైవదూతలకు కూడా ఇది అన్వయించబడింది. నిషా సూరాలో 79వ వచనం, అల్ అనామ్ సూరాలో 93వ వచనం ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి. వాస్తవానికి సర్వాధికారాలు కలవాడు, సమస్త కార్యాల నిర్వహణకు మూలం అల్లాయే. ఇక పెక్కుమంది దైవదూతల సంగతి ఏమిటి అని అంటారేమో. వారంతా మల్కుల్ మౌత్, మృత్యుదూతకు సహాయకులు. వారు నరాల ద్వారా, బృహద్ధమని నాళ ద్వారా ఆత్మలు స్వాధీనం చేసుకుంటారు. ఇకపోతే మృత్యుదూత అతడు ఆఖరిలో ప్రాణాలు తీసుకుని ఊర్ధ్వలోకాల వైపుకు సాగిపోతాడు. తఫ్సీర్ రూహుల్ మఆనీ సంపుటి 5 పేజీ 125. హాఫీజ్ ఇబ్నే కసీర్, ఇమాం సౌకానీ మరియు అధిక సంఖ్యాక విద్వాంసులు మృత్యుదూత మాత్రం ఒక్కడే ఉంటాడని సజ్దా సూరాలోని 11వ ఆయతు దీనికి ప్రబల తార్కాణమని అంటున్నారు. ముస్నదే అహ్మద్ 4వ సంపుటి 287వ పుట లోని హజరత్ బరాబిన్ ఆజీబ్ రజియల్లా తలాన్హు హదీస్ ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది. ఇకపోతే మృత్యుదూతలు అని బహువచన పదం ఉపయోగించడానికి కారణం ఈ దూతలు అసలు మృత్యుదూతకు సహాయకులుగా ఉంటున్నారన్న మాట. మరికొన్ని ఉల్లేఖనాల్లో మల్కుల్ మౌత్ మృత్యుదూత పేరు ఇస్రాయిల్ అని చెప్పబడింది. తఫ్సీర్ ఇబ్నే కసీర్, అలిఫ్ లామ్ మీమ్ అస్-సజ్దా. వాస్తవం అల్లాహకే. బాగా వినండి, నిర్ణయాధికారం అల్లాహదే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు. ఆయత్ నంబర్ 63. قل من ينجيكم من ظلمات البر والبحر تدعونه تضرعا وخفيا
تدعونه تضرعا وخفية لئن أنجانا من هذه لنكونن من الشاكرين. ఆయత్ నంబర్ 63. ఓ ప్రవక్త, వారిని అడుగు, భూసముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? ఆయన గనక మమ్మల్ని ఆ ఆపద నుంచి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని కడు దీనంగా లోపలే మీరు ఎవరిని వేడుకుంటారు? ఆయత్ నంబర్ 64. قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون. ఆయత్ నంబర్ 64. ఈ విపత్తు నుండి, అన్ని రకాల దుఃఖాల నుండి మీకు విముక్తి నొసగేవాడు అల్లాయే. అయినా సరే మీరు మేలును మరిచిపోయి షిర్కు ఒడిగడతారు అని చెప్పు.